మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. ఈరోజు నేను బయోచార్ చేయబోతున్నాను. నాగోల్లో మా ఇంటి వెనకాల ఒక నిర్మానుష్యమైన వీధి ఇది. ఈ వీధి పక్కన ఇదిగో ఒక చిన్న గుంట తవ్వాను. దీన్ని పిట్ మెథడ్ అంటారు. బయోచార్ అన్నది రకరకాలుగా తయారు చేయొచ్చు. మన దగ్గర ఏ విధమైన చెక్కలు కానీ కట్టెలు కానీ ఉంటే వాటిని ఆక్సిజన్ తగలకుండా ఉండే పరిస్థితుల్లో తగలబెట్టాలి, మంట పెట్టాలి, ఒక రకంగా ఉడకబెట్టాలి. చుట్టూరా మంట ఉంటుంది, కానీ ఆ కట్టెలకి ఆక్సిజన్ తగలకుండా ఉండే విధంగా మనము ఆ కట్టెల్ని తగలబెట్టినప్పుడు అందులో తయారయ్యే బొగ్గునే బయోచార్ అంటారు. ఈ బయోచార్ ఏ రకంగా చేస్తామన్నది రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈరోజు నేను పిట్ మెథడ్ అంటే ఒక చిన్న గుంట తవ్వి ఆ గుంటలో మనము బయోచార్ ఎలా చేయాలన్నది ప్రయోగంగా చేస్తున్నాను. ఎలా చేస్తామో చూద్దాం పదండి. ముందుగా ఇదిగో ఒక చిన్న గుంట తవ్వాను. నా కొలీగ్ ప్రవీణ్ నేను కలిసి ఈ గుంటను తవ్వాము. అయితే ఇది రోడ్డు పక్కన ఉండడం మూలంగా ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కూడా ఉన్నాయి. అవన్నీ తీసి శుభ్రం చేసి ఒక చిన్న గుంట, ఇది ఇంచుమించు 2 అడుగులు బై 1.5 అడుగు ఉంటుంది. కొంచెం ఆకారం సరిగ్గా లేదు, కానీ సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఒక చిన్న మోతాదులో ఈరోజు ప్రయోగం చేసి చూస్తాం. సామాన్యంగా బయోచార్ అన్నది పల్లెటూళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటాము. అయితే పట్టణాల్లో కూడా మనకి చాలా బయోమాస్ వ్యర్థ పదార్థాలు, చెక్క కానీ బయోమాస్ చాలానే దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే నా వెనకాలే ఒక చిన్న డైరీ ఉన్నది. ఆ డైరీలో గడ్డి, పేడ అవన్నీ కూడా వ్యర్థ పదార్థాలుగా వాళ్ళు పరిగణించి చాలా వారానికి 2 సార్లు 3 సార్లు తగలపెడుతూ ఉంటారు. అలా తగలపెట్టకుండా పట్టణాల్లో కూడా ఒక చెక్కని మనము బయోమాస్ ఏదైనా సరే దాన్ని బయోచార్లో ఎలా చేస్తామన్నది నా ముఖ్యమైన ప్రయోగము. నేను హైదరాబాద్ సిటీలో కొంత చెక్క వ్యర్థ పదార్థాన్ని సేకరించి ఉంచాను. దాన్ని ఇప్పుడు బయోచార్లా కన్వర్ట్ చేస్తున్నాను. రండి. పట్టణాల్లో ఇల్లు కట్టే చోట సెంటరింగ్ కోసం అని చెప్పి చెక్కలు వెదురు కర్రలు అవి వాడుతూ ఉంటారు. అదేవిధంగా సర్వీ కర్రలు కూడా వాడుతూ ఉంటారు. వాటిలన్నింటినీ తీసుకొచ్చి నేను ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఇవి మనకి చాలా విరివిగా దొరుకుతాయి సిటీల్లో. వాటితో ఇప్పుడు బయోచార్ చేయబోతున్నాం. ఇందులో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి పట్టణాల్లో దొరికే చెక్కలు ఇలా మేకులు అవి ఉండి కూడా ఉంటూ ఉంటాయి. అలాంటివి మనం వాడకూడదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ కాల్చాక దీన్ని తీసుకున్నప్పుడు ఆ మేకులు మనకు గుచ్చుకుంటాయి. తర్వాత ప్లైవుడ్కి కూడా కొంత కెమికల్ ప్రాసెసింగ్ అది జరుగుతుంది. అలాంటివి కూడా మనం బయోచార్లో సామాన్యంగా ఉపయోగించాం. ఇలాంటి వాటిని బయోచార్ తోటి చేయకూడదు. ముందుగా గుంట తవ్వాం కదా, అందులో తొందరగా అంటుకునే విధంగా చిన్న చిన్న కట్టెలు, చిన్న చిన్న పుల్లలు అలాంటివి వేసి ముందర మంట వాటితోటి పెట్టాలి. ఆ తర్వాత ఆ మంట బాగా రాజుకుని పైకి వచ్చాక ఇదిగో ఇలా కట్ చేసుకున్న పుల్లలతోటి ఈ కట్టెల్ని మనం బయోచార్గా చేస్తాం కాబట్టి వీటిని దాని మీద వేయాలి. మంట ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ముందర కొంచెం చిన్న చిన్న చితుకులు, తొందరగా అంటుకునే కర్రలు అలాంటివి పెడితే అది మంట అంటుకుని కొంచెము విజృంభిస్తుంది. అప్పుడు మనము బయోచార్ చేయదలుచుకున్న ఈ కట్టెలన్నీ తయారు చేసుకున్న ఈ కట్టెలన్నీ వాటి మీద వేయాలి. అది పూర్తిగా ఒక ఉధృతమైన మంట వచ్చేంత వరకు మనం ఆగాలి. వెంటనే వస్తే ఆ మంట కూడా ఆరిపోయే ప్రమాదం ఉంది. బయోచార్ అన్నది ఆక్సిజన్ తక్కువగా ఉండే సందర్భంలో కట్టెల్ని కాలుస్తే తయారవుతుంది. ఈ బయోచారు రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది భూమిని సారవంతం చేయడంలో, మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇవ్వడంలో, తేమని మట్టిలో ఉంచడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీరుని పరిశుభ్రం చేయడానికి ఫిల్టరింగ్ మీడియంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. బయోచార్ తయారు చేయడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. నేను పిట్ మెథడ్ ద్వారా బయోచార్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రమ్లో పెట్టి 2 డ్రమ్ సిస్టమ్ అని చెప్పి పైన ఒక చిమ్నీ ఉండి దాని ద్వారా కూడా బయోచార్ చేస్తున్నాము. ఈ బయోచార్ హైదరాబాద్ సిటీలో ఉండే వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా
ముఖ్యంగా కట్టెలను తీసుకొచ్చి వాటి ద్వారా బయోచార్ చేయడం మూలంగా మనకి చెత్త పరిష్కారం అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో మొక్కలు పెంచుకునే మిద్దె తోటలు పెంచుకునే చాలామందికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ఎరువు కూడా తయారవుతుందని నా ఆలోచన. అందులో భాగంగా ఇప్పటికి నేను 200 కిలోల బయోచార్ ఆల్రెడీ చేశాను. ఇప్పుడు పిట్ మెథడ్ ద్వారా ఈరోజు ఆ ప్రయోగం చేస్తున్నాను. బూడిద అవ్వకుండా మనము కాస్త బూడిద వస్తున్న క్రమంలో మళ్ళీ కొత్త బ్యాచ్ వేసేస్తాం వాటి మీద. అది లోపల ఉడుకుతూ ఉంటుంది. ఈరోజు ఇంకా చల్లగా ఉంది కాబట్టి ఇంత వేడి అగ్ని పక్కన కూర్చున్నా అంత బాధగా లేదు. ఇది చిన్న గుంట తవ్వినప్పటికీ ఇంచుమించు 8 గంపల చెక్కలు ఆల్రెడీ దహనం అవుతున్నాయి. దహనం కాకుండా బయోచార్ అవుతున్నాయి. ఎక్కడైతే కొంచెం బూడిద వచ్చి తెల్లగా కనబడుతుందో అక్కడ కొత్త చెక్కలు వేస్తున్నాను. ఆ రకంగా పొరలు పొరలుగా ఆ చెక్కంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉడుకుతోంది, వేడెక్కుతోంది. పైనున్న పొర ఆక్సిజన్ తీసుకోవడం మూలంగా కిందున్న పొరలకు ఆక్సిజన్ తగలదు, కానీ అవి వేడెక్కుతూ ఉంటాయి. ఆ విధంగా కిందున్న పొరలన్నీ కూడా ఆక్సిజన్ లేని పరిస్థితిలో వేడెక్కి ఉడికి బయోచార్గా తయారవుతాయి. పైనున్న పొరలు గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకుని మండుతూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే బూడిదయ్యే పరిస్థితికి వస్తుందో వాటిపైన కొత్త చెక్క వేయడం మూలంగా వాటికి కూడా ఆక్సిజన్ అందకుండా వాటిపైన వేరే చెక్కలు వస్తూ ఉంటాయి. పిట్ మెథడ్ అన్నది చాలా సులభము, లో కాస్ట్ మెథడ్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్. అక్కడే కూర్చుని ఎక్కడ బూడిద వచ్చి వస్తుంది, ఎక్కడ అంటుకుంటుంది, ఎక్కడ అంటుకోవట్లేదు అన్నది జాగ్రత్తగా గమనించి కొత్త బ్యాచ్ వేస్తూ ఉండాలి. లేకపోతే మొత్తం అంతా బూడిదైపోయే ప్రమాదం ఉంది. కర్రను ఉపయోగించుకుని మనము కట్టెల్ని కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఇలా లోపలికి దింపి బాగా కుదిపితే లోపలికి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. కాబట్టి కర్రని ఉపయోగించిన విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇంచుమించు ఇది మొదలుపెట్టి 1 గంట అవుతుంది. ఇప్పటికీ ఇంచుమించు 3 బకెట్ల పైన చెక్కని ఇందులో వేసాము. అది మెల్లిమెల్లిగా తగలబడుతోంది. గుంట చిన్నదైనప్పటికీ కూడా అది తీసుకునే వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గరుండే చెక్కను బట్టి, మన దగ్గర ఉండే ఆ కలపను బట్టి మనం గుంట సైజు కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 1 గంటలో ఇంచుమించు 4 బకెట్ల ఈ రకమైన చెక్క ముక్కల్ని, ఇది ఎక్కువగా వెదురు ఉన్నది, వెదురుతో పాటు ఇతర కట్టెలు కూడా ఉన్నాయి, అవి మెల్లిమెల్లిగా బయోచార్లా అవుతున్నాయి. బయోచార్ బర్నింగ్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. యాక్చువల్లీ ఇంకా కొంత కట్టెలు ఉన్నాయి, కానీ ఇది నిండిపోయిందని చెప్పి ప్రస్తుతానికి ఈ బ్యాచ్ ఆపుతున్నాము. మంట బాగా వచ్చింది, పొగ ఇంచుమించు పొగ లేకుండానే మండుతోంది. పైన ఉన్న కట్టెలన్నీ మండుతున్నాయి, కింద ఉన్న కట్టెలన్నీ ఆ వేడికి ఉడుకుతున్నాయి. కింద ఉన్న పొరల్లో ఆక్సిజన్ లేదు, పైన ఉన్న పొరలకు ఆక్సిజన్ తగిలింది, కానీ ఆ మంటల్లో ఆక్సిజన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పైనున్న పొరలు కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా బూడిద రంగులోకి మారుతున్నాయి. అది ఒక దశలోకి వచ్చాక, అంటే ఇంచుమించు మెజారిటీ చాలా భాగం తెల్లగా అయ్యాక, అంటే అది బూడిద నుంచి ఇంకా బొగ్గు నుంచి బూడిద అయిపోయే దశ వస్తుంది. ఆ దశ చేరుకున్న వెంటనే మనం దీన్ని ఇంకా ఆఫ్ చేస్తాం నీళ్ళతోటి. ఇంకొక 2-3 నిమిషాలు ఎదురు చూస్తే పైన భాగం అంతా బూడిద అవుతున్న దశ మొదలవుతుంది. అప్పుడు మనము దీన్ని నీళ్ళతోటి ఆఫ్ చేయాలి. వీలైనన్ని ఎక్కువ నీళ్ళే వేయాలి, ఎందుకంటే కింద మనకి తెలియకుండా మంట మళ్ళీ రాజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గుంట పూర్తిగా నిండే విధంగా నీళ్లు పోస్తే అది పూర్తిగా ఆరిపోతుంది. ఇక్కడ ఒక రకమైన ఆవిరి వస్తుంది, అది చాలా వేడిగా ఉంటుంది, కొంచెం ప్రమాదం. చిన్నపిల్లలు, కుక్క పిల్లలు అలాంటి పెట్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మనము సరి అయిన సమయం చూసి ఈ మంటని నీళ్ళతో ఆపాలి. దాని అంతటా అదే పూర్తిగా ఆరిపోతుందని చూస్తే మొత్తం బూడిదైపోతుంది. కాబట్టి బూడిద అవ్వకుండా, బూడిద అవుతున్న దశ మొదలైన వెంటనే ఇంచుమించు 80%, 60% అంతా బూడిద అవుతున్న దశ మొదలైంది అన్న వెంటనే మనము నీళ్లు ఒక ఉమ్మడిగా గుమ్మరించాలి. తర్వాత కూడా ఇందులో చాలా వేడిగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, పొగలొస్తున్నాయి, ఆవిర్లొస్తున్నాయి. అది చల్లారడం కోసం మళ్ళీ మంట రాజుకోకుండా ఉండడం కోసము మనము చన్నీళ్ళు చల్లాలి. ఇదంతా ఆవిరెక్కి చాలా వేడిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పూర్తిగా ఆరిపోయింది. కానీ ఆ వేడికి అందులో ఉన్న తడంతా కూడా ఆవిరయ్యి మనకి ఈ రూపంలో కనబడుతున్నది. అయితే ఇప్పుడు మనం గమనించవచ్చు, చివర్లో వేసిన కొన్ని పూర్తిగా కాలలేదు, బయోచార్ అవ్వలేదు. కొన్ని అలా పూర్తిగా ఉడకనివి కూడా ఇందులో మనకు ఉంటాయి. అవి ఫైనల్గా మనం తీసేసి బాగా తయారైన బయోచారు బహుశా కింద లేయర్స్లో బాగా తయారవుతాయి. అవి చల్లారాక మనం తీసి చూడొచ్చు. ఇది చల్లారడానికి 2-3 గంటలు పడుతుంది. మొత్తం బయోచార్ అంతా ఆ కట్టెలన్నీ కాల్చాక చేతి నిండా బయోచార్ ఇలా తయారైంది. ఇది ముందర అనుకున్నట్టుగానే లోపల ఉన్న పొరలన్నీ బాగా వేడికి ఉడికినట్టు అయ్యి, ఆక్సిజన్ లేని సందర్భంలో బాగా వేడికి ఉడికి కాలి ఇలా బయోచార్ లాగా తయారయ్యాయి. ఇలా చక్కగా విరుగుతున్నాయి. అయితే పైన లాస్ట్‌న వేసిన మాత్రం కొన్ని పూర్తిగా కాలలేదు. ఎందుకంటే మేము బూడిదైపోతున్నామన్న ఆలోచనతోటి తొందరగా నీళ్లు వేసి ఆరగొట్టేసాము. అందువల్ల కొన్ని పైనవి అంత పూర్తిగా బయోచార్‌లా పూర్తిగా అవ్వలేదు. కానీ కిందున్న పొరల్లో చాలా బాగా బయోచార్ తయారైంది. దీన్ని ఇప్పుడు ఏదైతే ఇలా కాలకుండా కొన్ని ఉన్నాయో వాటిని తీసి నెక్స్ట్ బ్యాచ్‌లో కొంచెం ఎండబెట్టి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌లో వేస్తాము.